హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్లో. ఈరోజు వచ్చేసి నా డేలో మార్నింగ్ రొటీన్ అయితే ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దామండి. మార్నింగ్ అయితే నేను ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకున్న జొన్న ఇడ్లీ పిండి ఉంటుంది కదండి, ఆ జొన్న పిండితో నేనైతే ఇడ్లీలు వేసానండి. మా హస్బెండ్ అయితే మార్నింగ్ 7:20కి అలా వెళ్ళిపోయారండి. ఈరోజు అయితే స్టడీ అవర్స్ అవి ఉన్నాయని. ఇంకా మార్నింగ్ 6:30కి అలా లేచానండి. నేనైతే 6:30కి అలా లేచి ఇంకా చట్నీ చేసేసి ఇంకా ఇడ్లీ అయితే ఇంకా స్టవ్ మీద పెట్టేసి కూడా పెట్టేసి ఇచ్చేసానండి. ఇంకా ఆయన వెళ్ళిపోయారండి ఎర్లీగా ఈరోజు. ఇంకా టిఫిన్ అవి చేసేసి వెళ్ళిపోయారండి. ఇంకా నేను కూడా అప్పుడే ఆయన ఉన్నప్పుడు తినేసానండి 7:20 ఆ టైంకి అలాగా. ఇంకా చట్నీ అయితే కొబ్బరి చట్నీ అయితే చేసానండి. కొబ్బరి చట్నీ అయితే చేసానండి నేనైతే. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మోస్ కిచెన్. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది వీడియోలో చూద్దామండి. నేనైతే పప్పుచారు కాసి కాకరకాయలు ఉన్నాయండి, ఎప్పుడు పెడదాం అనుకుంటున్నాను. అందుకని ముందుగా అయితే నేను పప్పు అయితే నానబెట్టుకుంటానండి. ఒక అరగంట అయినా నానబెట్టుకోవాలండి. అందుకని పప్పు అయితే కుక్కర్లో నానబెడుతున్నానండి. పప్పు అయితే ఇలా నానబెట్టేసుకుంటే మెత్తగా ఉడుకుతుందండి కుక్కర్లో అయినా సరే. ముందుగా అయితే పప్పు అయితే నానబెట్టేసుకున్నానండి. కాకరకాయలు అయితే తెచ్చి వారం అవుతుందండి. ఇంకా ముగ్గురు రెడీగా ఉన్నాయండి. ఇవైతే నేను ఫ్రై చేసేస్తానండి. కొన్ని బెండకాయలు అయితే ఉన్నాయి, అవి కూడా నేను ఫ్రై చేసేస్తానండి, అవి ఇవి కలిపి. లోపల అయితే గింజలు ఉంటాయండి, ఆ గింజలు అయితే తీసేవాలి. కాకరకాయ ఉన్నప్పుడు నేనైతే తీసేస్తున్నానండి. చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి. కాకరకాయలు అయితే పురుగులు ఉంటాయండి, చూసుకుని వేసుకోవాలి.
మీలో ఎంతమందికి కాకరకాయ కూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి. చాలామంది కాకరకాయ అంటే ఇష్టం ఉంటుంది, కానీ కాకరకాయ తింటే చాలా మంచిదని చెప్తారు కదండి డాక్టర్స్ కూడా. గిన్నెలో అయితే తినేస్తున్నానండి నేనైతే. నా దగ్గర అయితే బెండకాయలు కూడా ఉన్నాయండి కొన్ని, వాటిని కూడా నేను కట్ చేస్తున్నాను, ఎండిపోతున్నాయి. ఆయిల్ అయితే వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మన తాలింపులు ఉంటాయి కదండి, పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయ దంచుకుని వేసుకోవాలి. శనగపప్పు మొత్తం కలుపుకోవాలండి. కరివేపాకు కూడా వేసుకోవాలి. సాల్ట్ వాటర్లో బాగా కడగాలండి కాకరకాయ ముక్కలను అయితే. కడుక్కొని బాగా పిండుకొని వేసుకోవాలి. బెండకాయ ముక్కలు కూడా వేసేసుకున్నామండి. సాల్ట్ అయితే వేసేసుకున్నామండి. సాల్ట్ వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇవైతే మగ్గినాయండి కొంచెం అయితే. ఇవి బెండకాయలు అయితే త్వరగా మగ్గిపోతాయి, కానీ కాకరకాయలు అయితే త్వరగా మగ్గవండి. అది మగ్గినాయో లేదో ఇలా చూసుకోవాలండి. ఇలా గరిటెతో ఇలా నొక్కి చూసుకోవాలి. కొంచెం మగ్గాలండి. కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇది సన్ఫ్లవర్ ఆయిల్ వల్ల ఇలా ఆయిల్ తేలిపోతుందండి. నేనైతే రైస్ కడిగి పెట్టేస్తున్నానండి.
నేనైతే పప్పునైతే 2 సార్లు కడిగేసుకున్న తర్వాత 3 టమాటాలు, చిన్న సైజు టమాటాలు అయితే 3, ఒక చిన్న ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ అయితే వేసుకుని కుక్కర్ విజిల్ పెట్టి నేను విజిల్స్ వేస్తానండి. ఇప్పుడైతే ఇక్కడైతే పసుపు అయితే వేసాను. నేనైతే పసుపు వేసుకుని అప్పుడప్పుడు చేదుకూరలు కూడా తినాలండి. మనం కాకరకాయ ఒకసారైనా వారంలో ఇంక్లూడ్ చేసుకోవాలండి మన వంటల్లో. కారం అయితే వేస్తానండి. కారం వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. ఇక్కడైతే నేను కారం వేసేసానండి. మూత పెట్టి 5 మినిట్స్ మగ్గిస్తానండి. ఇక్కడైతే నేను పప్పుచారులోకి అయితే చింతపండు అయితే నానబెడుతున్నానండి. నేను చూపిస్తాను కదా మీకు క్వాంటిటీ ఎంత అనేది. ఇంతైతే నానబెట్టుకోండి. వాటర్ వేసి నానబెట్టుకోవాలండి ఫుల్గా. నేనైతే ధనియాలను అయితే ఎండలో పెడుతున్నానండి. ఇంట్లో ఉండే వస్తువులను ఎలాగా ఎండలో పెట్టుకుంటే నిల్వ అవుతాయి. ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలను కూడా పెట్టుకోవాలండి. పప్పులో నుంచి అయితే వాటర్ అయితే సపరేట్ చేసేసానండి. ఇదైతే మనం రుబ్బుకోవాలి మెత్తగా. రుబ్బేసానండి నేనైతే. నాకు సపరేట్ చేసుకున్న వాటర్ ఉంటుంది కదండి, వాటర్ అయితే దీంట్లో వేసేవాలి. వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత పసుపు వేసుకోవాలండి. సాల్ట్, ఉప్పు వేసుకోండి. నేను సాల్ట్ వేస్తున్నాను, మా దగ్గర సాల్ట్ ఉంది. వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. ముందు నానబెట్టుకున్న చింతపండు మనం గుజ్జు తీసుకోవాలి, రసం తీసుకోవాలండి. చింతపండు రసం అయితే నేను పప్పుచారులో అయితే వేసేస్తానండి. కొంచెం కారం వేసుకున్నాను. ఇది కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుందండి. మరీ పలుచగా కాకుండా చిక్కగా పెట్టుకుంటే బాగుంటుంది. ఇది కొంచెం మరిగిన తర్వాత మనం తాలింపు పెట్టుకోవాలండి. మరి స్టవ్ మీద అయితే నేను రైస్ కూడా కలిపి పెట్టేసానండి. తాలింపు పెట్టేసానండి. ఈరోజు స్పెషల్ అయితే పప్పుచారు అండి. వేడి వేడి పప్పుచారు, ఇంకా కాకరకాయ బెండకాయ ఫ్రై అండి. ఇది చూసారు కదండి. తయారీ విధానం మన ఫుల్ వీడియోలో ఉంటుంది చూడండి.